గద్వాల జిల్లా గద్వాల రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు పెద్ద సంఖ్యలో కుల బంధువులు పాల్గొని ఆర్డీఓకి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మాదాసి కురువ మాదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు। ఇటీవల కొల్లాపూర్ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ అధికారులు మరియు కలెక్టర్ సభ వేదిక పైన ఉన్న సమయంలో మాదాసి కురువలు మాదారి కురువలు విద్యలో జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే। అయితే ముఖ్యమంత్రి ఆశయానికి విరుద్ధంగా రెవెన్యూ అధికారులు మౌనం ప్రదర్శించడం సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తుందన్నారు। జై మాదాసి కురువ జై మాదాసి భీమ్ జై మాదాసి కురువ జై భీమ్ జై రామ్ పోరాడతాం సర్టిఫికెట్ వరకు పోరాడతాం జై మాదాసి కురువ జై మాదాసి కురువ జై మాదాసి కురువ డివిజన్ పైన పడతది నేను పైన వాడ చూడండి మాకి బోర్డు వస్తుంది ఎందుకు పరిచయం ఇప్పుడు వస్తా వాళ్ళ ఎందుకంటే మన ఫోన్ వచ్చింది కదా 5 నిమిషాలు అది ఆయన కూడా కోర్టు పోయి మేమంతా ఇక్కడ ఉండమని చెప్పి గతంలో కొల్లాపూర్ సభలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక్కడ మదాస్ కురువులు ఉండరు మీకు న్యాయం చేస్తామని చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కలెక్టర్ తీసుకుపోయి మా కులానికి న్యాయం చేయాలి మేడం। ఇక్కడ ఉన్నటువంటి చాలామంది దాదాపు ఒక 1000-1500 కుటుంబాలు ఈ దీని కొరకు చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం మేడం। దయచేసి దీని విషయంలో మీరు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం మేడం। థ్యాంక్ యూ మేడం। జై మాదాసి కురువ ఐక్యత జై మాదాసి కురువ